రమాదేవి చిట్టి అని గట్టిగా కేకలు పెట్టడంతో చంద్రిక, చామంతి, శ్యామల, ప్రేమ్ అందరూ కూడా హాల్లోకి పరిగెత్తుకు వస్తారు. అప్పుడే రమాదేవి చిట్టి వైపు చూస్తూ ఉంటుంది. ఆ చిట్టి కాస్త ఒక ట్రేలో ప్రేమ్ గిఫ్ట్గా ఇచ్చిన బొమ్మల్ని పెట్టుకొని తీసుకువస్తూ ఉంటుంది. దాంతో చామంతి, ప్రేమ్ చాలా చాలా టెన్షన్ పడుతూ ఆ బొమ్మల వైపే చూస్తూ ఉంటారు. నేరుగా రమాదేవి చామంతిని గట్టిగా ఇలా రా అని పిలవడంతో చెప్పండి అమ్మగారు అంటూ చామంతి రమాదేవి దగ్గరికి వచ్చి నిలబడి ఉంటుంది. ఇక ప్రేమ్ గిఫ్ట్గా ఇచ్చిన ఆ ఆడబొమ్మని రమాదేవి చేతిలోకి తీసుకొని, ఈ బొమ్మలు నీకు ఎక్కడివి? అసలు ఈ బొమ్మని తయారు చేసింది నువ్వే కదా? ఈ బొమ్మని తయారు చేసింది నువ్వేనని నాకు చాలా బాగా తెలుసు. రాజాగారు రాణిగారి దగ్గర ఉన్న ఈ నెక్లెస్ని నువ్వెలా ఈ బొమ్మపై గీయగలిగావు? వాళ్ళకి నీకు ఉన్న సంబంధం ఏంటి? రాజాగారి రాణిగారు నీకు ఎలా తెలుసు? మర్యాదగా చెప్తావా లేదా? రాజాగారు రాణిగారు చనిపోయారు అని అంటే వాళ్ళ చావుకి నీకేమైనా సంబంధం ఉందా? అసలు ఈ నెక్లెస్ని ఈ బొమ్మపై నువ్వెలా గీయగలిగావు? సమాధానం చెప్తావా లేదా? నిన్నే అడుగుతోంది అని రమాదేవి ప్రశ్నిస్తూ ఉండడంతో చామంతి టెన్షన్ పడుతూ ఉంటుంది. ప్రేమ్ ఇదంతా షాకింగ్గా వింటూ చూస్తూ ఉంటాడు.